చేరుకుని వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున పేరిట శుభాభినందనాలు తెలియజేస్తాం. దేవుని యొక్క మహాప్రేమలో ప్రియులారా, మనమైతే ఒక కొత్త సంవత్సరం వచ్చిందని మరి కొంతమంది సంతోషిస్తూ ఉన్నటువంటి దినాలు ఉన్నాయి. అయితే ప్రతి వారికి, ప్రతి రాష్ట్రానికి ఒక కొత్త సంవత్సరం అనే క్యాలెండర్ ఉంటుంది. తెలుగు వాళ్ళకి తెలుగు సంవత్సరాది, అది నూతన సంవత్సరంగా వారు భావిస్తూ ఉంటారు. అలాగే తమిళులకి తమిళది, అలాగే ముస్లింలకి రంజాన్ నుంచి మొదలవుతుంది వాళ్ళ క్యాలెండరు. యూదుల క్యాలెండరు కూడా అంతే, దరిదాపు మార్చి ఏప్రిల్లో మొదలవుతుంది. కాబట్టి రకరకాల క్యాలెండర్లు, రకరకాల సెలవు దినాలు. మరి ముస్లిమ్స్కి శుక్రవారము సెలవు దినంగా ఉంటుంది. అలాగే ఇస్రాయేల్ ప్రజలకి శనివారం సెలవుగా ఉంటుంది. మిగతా కొన్ని దేశాలకి ఆదివారం సెలవుగా ఉంటుంది. అయితే అమెజాన్ అడవుల్లో నివసించే వారికి, అనాగరికులు వాళ్ళు, వస్త్రాలే లేవు వాళ్ళకి. అది కాకుండా మరి అడవిలో దొరికేటువంటి కొండ సిలువల్ని, పాములని, ఆ యొక్క కుందేళ్లను, మేకలను, జింకలను, వీటన్నిటినీ వాళ్ళు వేటాడి, పుల్లను కూడా వేటాడతారు, సింహాలను కూడా వేటాడతారు. వేటాడి చంపి తింటూ ఉంటారు. అయితే వాళ్ళకి వస్త్రధారణ అనేది లేదు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి షెల్టర్ అంటే తెలియదు, కొత్త సంవత్సరం అంటే తెలియదు, అసలు ఏ తేదీయో ఏ వారమో కూడా వాళ్ళకి తెలియదు. వాళ్ళు కూడా బతుకుతున్నారు. అలాగే ఏ క్యాలెండర్ తోటి నడిచేవాళ్ళు ఆ క్యాలెండర్తో నడుస్తూనే ఉన్నారు మన చుట్టుపక్కల కూడా. అయితే మనం కూడా ఈ ఒక క్యాలెండర్ అనేది పెట్టుకొని ఈ జనవరి 1వ తేదీ అని ఆనందిస్తూ ఈ 12 నెలలు మనం క్యాలిక్యులేట్ చేస్తూ ఉన్నాం. అయితే యూదుల లెక్క వేరుగా ఉంటుంది. అయితే దేవుడు వాక్యం ఏం సెలవిస్తూ ఉన్నాడంటే, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 5వ వచనములో సమస్తము నూతనమైనవిగా చేయుచున్నాను అన్నాడు. ఏంటంటే అండి, సమస్తము నూతనమైనవిగా చేయుచున్నాను అన్నాడు. మరి దేవుడు నూతనమైనవిగా చేయుచున్నానని చెప్తే, మరి నూతనమైనటువంటివి ఆయన ఎన్నో చెప్పారు బైబిల్లో. అలాంటి వాటిల్లో ఏదైనా మనకు నూతనం అంటే కొత్త సంవత్సరం కాదండి నేను అనేది, నీ మనసు మారి నూతనం మారి. పైనున్న ఆకాశమందున, కిందున్న భూలోకమందున లేదు రక్షణ ఏ నామమున, లేదు పాప విమోచన. పైనున్న ఆకాశమందున, కాబట్టి ఎక్కడా లేదు రక్షణ దేవుళ్ళో తప్ప, యేసు నామమున తప్ప. కాబట్టి మనమందరము నూతనం అవ్వాలంటే యేసుక్రీస్తు నామం పేరిట రక్షణ పొందిన రోజు నీ యొక్క జీవితంలో నూతనమైనటువంటి దినం. అంటే ప్రభువులోకి వచ్చిన దినం, రాజ్యానికి సిద్ధపడుతున్న దినం, ప్రభు మార్గాన్ని అనుసరిస్తానని చెప్పే దినం. ఇలాగా ఎన్నో దినాలు మనకు కనబడతాయి. ఎస్కేల్ గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనములో దేవుడు చెప్తా ఉన్నాడు, నూతన హృదయము మీకు ఇస్తాను, రాతి గుండెను మీకు తీసివేసి ఏమండి మెత్తనైన హృదయాన్ని మీకు ఇస్తానన్నాడు. కాబట్టి నూతనంగా చేస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. కాబట్టి మన జీవితంలో ఆ కఠినమైన హృదయాన్ని తీసేసుకొని ఒక మృదువైన లేదా మాంసపు సంబంధమైన హృదయముగా మారాలి. మాంస సంబంధమైన హృదయానికంటే జాలి, కరుణ, బాధ రకరకాలుగా అది స్పందిస్తూ ఉంటుంది. కాబట్టి దేవుడు చెప్తుంది ఏంటంటే, నూతన హృదయము మీకు ఇచ్చేదను. ప్రకటన గ్రంథంలో సమస్తము నూతనమైనవిగా చేయొచ్చు. కీర్తన గ్రంథం చూడండి, 40వ కీర్తన 2-3 చరణాల్లో నూతన గీతం. మరి పరలోకంలో కూడా
వాళ్ళు కొత్త పాట పాడతారని రాస్తుంది బైబిల్లో. ఇక్కడ చదవండి ఏమని రాస్తుంది, 2-3 చరణాల్లో 40వ కీర్తన నూతన గీతం పాడతారట. మనం అందరం నూతన గీతం పాడేవారిగా. కాబట్టి నూతనమైనటువంటిది కొత్త గీతం ఒకటి మనము పాడతామట. ఎవరు పాడతారు మరి? ఇప్పుడు వచ్చిన పాటలన్నీ మరి మొదట్లో పుట్టినవి కావు. ఇప్పుడు ఎన్ని పుంఖాలుగా మరి ఎన్ని పాటలు, కొన్ని వేల లక్షల పాటలు ఉంటాయి. ఒకప్పుడు లేవు. మరి ఎలాగొచ్చాయి ఈ పాటలు అంటే, ఇప్పుడేమో కమర్షియల్ అయిపోయింది అనుకోండి. ఈ పాట పాడితే మరి యూట్యూబ్లో పెడితే లైక్స్ వస్తే డబ్బులు వస్తాయి. ఆ రోజుల్లో డబ్బు కోసం పాటలు రాయలేదు. ఆ రోజుల్లో సంఘాల్లోని వాళ్ళు ఆత్మచేత ప్రేరేపించబడి వారు రాసిన పాటలు ఈ రోజుకి కూడా మనము ఎంతో శ్రావ్యముగాను మధురముగాను పాడుకుంటున్నాం. అందులోని ఒక పాటే యెహోవా నా బలమా, యెహోవా. కాబట్టి ఇలాంటి పాటలు ఎన్నో. పిల్లరా, ఓ యేసు నీ ప్రేమ ఎంత చక్కగా అవి ఎన్ని రాశారండి. అలాగే ఎలా వేళలందు కష్టకాలమందు వల్లగుండా నిన్ను ప్రేమించిదని చెప్పేసి పాడిన పాటలు. మరి నా పాపము నా శాపము యేసు సిలువలో ఆయన మోసాడని పాటలు, ఎన్ని పాటలో దేవుని స్తుతించుడి అనే పాటలు. మరి కొత్త పాటలు కూడా చాలా వచ్చాయి. అయితే ఇవి ఎప్పుడో చాలా ఓల్డ్ పాటలు అనుకోండి, అయినా దాంట్లో జీవం ఉంది. అయితే మనం కావలసింది జీవాన్ని కోరుకోవాలి. కొన్ని పాటలు అయితే మనం సంఘాల్లో పాడుకోవడానికి వీలుగా ఉండవు. ఎందుకంటే అవి పెద్ద పెద్ద మ్యూజిక్ సిస్టమ్స్, మరి ఎగరటాలు, గంతులేయటాలు చాలా ఉంటాయి. కానీ కొన్ని పాటలు ఎంత చక్కగా అర్థవంతంగా ఉంటాయి. ప్రార్థన వినిడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయ. ఎంత చక్కని పాట అండి అది. దేవుని ప్రేమించవలసిందిగా కోరుతాను. భయము లేదుగా, దిగులు లేదుగా, నమ్మిన వారికి ప్రియ యేసుని నమ్మిన. ఎంత చక్కని పాట. అందులో కూడా ఆహారం లేదని బాధపడుతున్నాను. దేవుని ప్రేమించారు. ఇలాగా మరి కాకోలం చేత ఆహారం పంపించేవయ్యా. ఎన్నెన్నో మరి అర్థవంతమైనటువంటి పాటలు, కొత్త గీతాలు వచ్చాయి. కొత్త కీర్తన, కొత్త గీతములు పాడతారు. యెషయా గ్రంథం 43వ అధ్యాయం చూడండి. 43వ అధ్యాయము 19వ వచనం. యెషయా గ్రంథంలో దేవుడి యొక్క వాక్యం ఇచ్చిన ప్రియ బిడ్డలారా, ఏంటంటే ఇది ఒక నూతన మార్గం అన్నాడు. ఏ మార్గం అండి? నూతన మార్గంలోనికి మనం వెళ్ళాలి. చాలామంది నూతన మార్గంలోకి రావడం లేదు. కొత్త మార్గం. అరణ్యంలో త్రోవ అంటే ఏంటండి? కొత్త మార్గం. అరణ్యాల్లో త్రోవలు ఎందుకు ఉంటాయండి? కానీ దేవుడు మన అరణ్యమైనటువంటి మన హృదయంలోనికి దేవుడు ఒక మార్గాన్ని మనకు ఏర్పాటు చేసి మంచి మార్గంలో నడవమని చెప్తాడు. అరణ్యమైనటువంటి ఆలోచనలు ఏమంటే చిక్కులు పెట్టే అరణ్యం, కాకుల ధోరణి కారడివి అని చెప్పి అంటారు. చీమల ధోరణి చిట్టడివి అని అంటారు. అంటే అంత థిక్గా ఉంటాయి అన్నమాట అవి. ఆ యొక్క ఫారెస్ట్ అనేది అంటే అసలు ఏమీ కనపడదు. అంత లోపలికి వెళ్ళి తిరిగి రావడం అనేది అసాధ్యం. అంత చిక్కుముడులతో ఉండేటువంటి అడవుల్లో కూడా దేవుడు మనకి మార్గాలు, నూతన మార్గాలు ఏర్పాటు చేస్తాడు. అదే 62వ అధ్యాయం కూడా చూడండి. 62వ అధ్యాయము 2-3 వచనాల్లో దేవుడు అంటున్నాడు, ఇక భూమి మీద ఉన్నటువంటి ఈ పేరు కాదు. ఇప్పటికీ కూడా చాలామంది శ్రీలక్ష్ములు, వెంకటలక్ష్ములు, శుభలక్ష్ములు, ఏమంటే రత్నకుమారులు ఉన్నారు. ఇవన్నీ హిందూ దేవుళ్ళ పేర్లు.
యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను నీ దేవుని చేతిలో రాజకీయ బహుళముగాను ఉండువు. ఎలాగంటే అండి, నీకు ఒక కొత్త పేరు పెడతారట ప్రభువారు. మరి ఈ పేర్లతో సంఘాలు పిలుచుకుంటున్నాం. ఈరోజుకి పెళ్ళిళ్ళు కూడా అలాగే చేసుకుంటున్నారు, పేర్లే మార్చట్లేదు. కానీ దేవుడు అంటున్నాడు, నీకు ఒక కొత్త పేరు పెడతా, నేను మార్చేస్తా, అన్నీ నూతనవే. ప్రియులారా, మరి హృదయము, గీతము, మార్గము, పేరు. అలాగే దేవుడు ఇంకొకటి కూడా అన్నాడు, ఏంటంటే మనం గనక వెనకున్నవి కనుక మర్చిపోగలిగితే అది నూతన సృష్టి అవుతుంది అన్నాడు. అంటే మనమే ఒక నూతన సృష్టిగా ప్రభు వారికి కనపడతాం. అది 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో చెప్పాడు. పాతవి గతించాలి ప్రియులరా, సమస్తము నూతనంగా మార్చాలి. అన్నీ కొత్తవవుతాయి. ఎవరు? క్రీస్తునందు ఉండాలి. మరి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకున్న వాళ్ళందరికీ కొత్త సంవత్సరం అయితే వచ్చిందేమో, కానీ రక్షణ అనేటువంటి కొత్త దినము వాళ్ళకి రాలేదు. కాబట్టి రక్షణ అనే దినం అనేది ఒకటి రావాలి, కొత్త దినం ఒకటి రావాలి నీ జీవితంలో. దానికి తీతు అంటాడు, తీతు పత్రికలో 3వ అధ్యాయంలో ఒక మాట రాస్తాడు. ఏంటో తెలుసా? పూర్వం మనము దోషకులమే, ఏమంటే అనురాగరహితులమే, మనము పూర్వమంతా కూడా పాపములో పెరిగాం. కానీ పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా ఆయన మనలను రక్షించెను అని రాసింది. మోసపోయిన వారమును నానా విధములైన దురాశలకును భోగములకును దాసనమై ఉండి దుష్టత్వములందరూ అసూయందరూ కాలము గడుపుచు అసహ్యులమై ఒకరినొకరు ద్వేషించు ఉంటిమి. కానీ మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతి అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగొచ్చేయుట. చూసారా ఏంటండి? పరిశుద్ధాత్మ ద్వారా ఏంటంటే నూతన జన్మ. దేని ద్వారా? పునర్జన్మ సంబంధమైనటువంటి స్నానం. పునర్జన్మ అంటే భూమి మీద తల్లిదండ్రుల ద్వారా నీకు ఈ యొక్క లోకంలోనికి జన్మగా దేవుడు తీసుకొని వచ్చాడు. అయితే నువ్వు పాపములో పుట్టావు. ఎందుకంటే దావీదు అంటాడు, నేను పాపములోనే నా తల్లి గర్భవతి. సరే, దానికి చాలా అర్థం ఉంది. యాక్చువల్గా ఆమె నీ చేసుకున్నటువంటి ఆ వ్యక్తిని కాదని మళ్ళా యెషయా మరి ఇంకొక వ్యక్తిని చేసుకోవడం జరుగుతుంది. ఈ అమ్మాయిని వదిలిపెడతాడు. వదిలిపెట్టబడినటువంటి అమ్మాయికి పూర్తిగా వదిలేక ఆ అమ్మాయి ఇంకొక చోట నుంచి ఆ అమ్మాయి దగ్గర కూడా వెళుతూ ఆ అమ్మాయి ద్వారా కనబడిన వాడే చివరి కొడుకైనటువంటి దావీదు. అందుకని వాళ్ళందరికీ అతని మీద పగ. అందుకని చక్కగా ఆ మాట అంత అర్థం తెలియదు చాలామందికి. మరి అక్కడ జరిగింది ఏంటంటే, ఇప్పుడు దావీదు నేను పాపములోనే గర్భం ధరించి, అంటే యాక్చువల్గా భార్యాభర్తలుగా ఉండి కనలేదు. అంటే లోకానికి భయపడి ఆమెను వదిలేశాడు ఐగుప్తీయురాలని. మరి ఇప్పుడు మరి వాళ్ళ దేశస్థుల అమ్మాయిని చేసుకుంటేనే కానీ ఒప్పుకోమన్నారు పెద్దల సభలో. కాబట్టి ఏది కావాలో కోరుకో, నీకు రెండిట్లో ఏది కావాలి, ఆమె కావాలంటే ఇది మానేసి. సరే, అతను ఏం చేశాడంటే ఆ అమ్మాయిని పక్కన పెట్టేసేసి ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకొని ఆ ద్వారా 7 పిల్లల్ని కన్నాడు. ఆ తర్వాత ఈమె కూడా కనింది. అందుకని అంటున్నాడు ఇప్పుడు దావీదు, నేను పాపములోనే జన్మించాను అని చెప్పాడు. చాలా అర్థం ఉంది వాక్యము. మనము కొంతే తెలుసుకుంటాం, కానీ లోతు తెలుసుకుంటే నిజంగా ఆ వాక్యం ఎందుకు రాశారు, ఆ యొక్క కీర్తన ఎందుకు రాసుకున్నాడు దావీదు అనేది మనకి అర్థమవుతుంది. దేవుని యొక్క ప్రేమలో ప్రియులరా, ఆలోచన చేయండి. ఎఫ్సీ పత్రిక 4వ అధ్యాయం 22, 23, 24 వచనాల్లో ఏమని చెప్తున్నాడు? నూతన స్వభావం కావాలి. చదవండి. మునుపటి ప్రవర్తన విషయం అంటే దేవుణ్ణి ఎరగక ముందు ఏంటంటే అండి, దురాశల వలన పాడైపోతున్నటువంటి మీ ప్రాచీన స్వభావమును వదిలి
చిత్తవృత్తి అంటే హృదయములో, చిత్తం అంటే ఉల్లమందు. చిత్తములో మనం ఏం కావాలి? నూతనపరచబడి నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకోవాలి. కాబట్టి ఇక మనము నవీన స్వభావము అంటే ఏంటంటే చుట్టుపక్కల వాళ్ళు లేదా నీ బంధువులు ఇప్పటిదాకా అన్యులతో ఉన్నటువంటి నీవు ఒక మార్పు వాళ్ళు చూస్తారు. నేను ఏంటి బూతులు మాట్లాడుతుంటే ఈ అమ్మాయి ఇక్కడ ఉండదు, ఈ అబ్బాయి ఇక్కడ ఉండడు, అల్లరిగా మాట్లాడితే ఉండడు, కొట్లాటల దగ్గర ఉండడు, ఏమండి మరి అన్యాయంగా మాట్లాడే చోట ఉన్నాడు, అబద్ధాలు ఆడాడు, మందు తాగుదామంటే రారు, సినిమా చూద్దామంటే రారు. కాబట్టి ఒక చేంజ్ అనేది కనబడుతుంది. చూపిస్తున్నావా చేంజ్ కనబడేటట్టుగా ప్రవర్తన అనేది ఉందా? దేవుని అడగండి, ఎందుకంటే నూతన స్వభావం అనేది కావాలి. తీతు పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో కూడా మాట మనకి కనబడుతుంది. కీర్తన గ్రంథము 51వ సంకీర్తన 10వ చరణం 51:10. ఇక్కడ నూతన మనస్సు అనేది అవసరం. ఏ హృదయం కావాలి? శుద్ధ హృదయం కలగజేయము. ఎలాంటి మనసు కావాలి? అంతరంగంలో స్థిరం అంటే దేవుళ్ళలోనే ఉంటా నేను. శద్రకు మేషకు అబేద్నెగోలు అన్నట్టుగా, అయ్యా మేము మా దేవుణ్ణి తప్ప ఎవరిని ఆరాధించు. స్థిరమైనటువంటి మనస్సు. కాబట్టి దానియేలుది స్థిరమైన మనస్సు. ప్రార్థన చేయకుండా నేను ఉండలేను 3 పూట్ల, ఏమనుకోవద్దు. పిల్లరా పౌలు కూడా అదే అన్నాడు, ఇక నా యందు నివసిస్తుంది నేను కాదు, ప్రభువే నివసిస్తున్నాడు. నేనేమై ఉన్నానో అది దేవుని కృప వల్లనే అన్నాడు. దేవుని ప్రేమిస్తున్న ప్రియబిడ్డలారా, ఎంతోమంది స్టిల్ ఇప్పుడు కూడా జరుగుతుంది ఏంటంటే దేవుని కొరకు శ్రమలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, ప్రాణం పెట్టే పరిస్థితి కూడా చాలా చోట్ల కనపడుతూ ఉంది. మన ఇండియాలో కూడా క్రైస్తవులు ఎంతోమందిని, పాస్టర్లని మరి ఆ యొక్క యాంటీ గ్రూప్ వాళ్ళంతా చంపేస్తూ ఉన్నారు, కొడతా ఉన్నారు, ఆ ఊర్లో నుంచి తరిమేస్తూ ఉన్నారు, చర్చిలు తగలబెడతా ఉన్నారు, పడగొడతా ఉన్నారు. సరే, ఏదేమైనా దేవుడి వాక్యం ఏమి ఆగదు. ఎంత నష్టం కలిగిస్తున్నా కూడా మరి ఇక్కడ కూడా మనకి ఎన్ని నష్టాలు కలిగజేశారో మీరు చూస్తూనే ఉన్నారు. రేకులు పగలగొట్టారు, దేవుని ప్రేమించిన పిల్లారా గొట్టాలు ఎరగొట్టారు. మరి అలాగే ఆ మైక్ సెట్ పాడైపోయింది, అలాగే ఆ యొక్క పంపు, బోరింగ్ పంపు పాడు చేశారు. మరి అలాగే ఇక్కడ ఉన్న బండలను ఎత్తుకుపోయారు. ఎన్నెన్నో ఒకటా, అసలు ఎన్ని చెప్పుకోవాలి మనం? ఇప్పటిదాకా మీరు ప్రార్థన చేశారు ఆ విషయాలన్నీ కూడా. ప్రియులారా, మరి అలా చేసినా కూడా మనము దేవుని నామాన్ని మహింపరచాలని దేవుడి సన్నిధికి వచ్చి ఉన్నాం. మరి వాళ్ళని ఏదో చేయమని మనం అడగట్లేదు, వాళ్ళకి మారు మనసు దయచేయమని అడుగుతున్నాం, వారి పాపాన్ని వారు ఒప్పుకునేట్టు చేయమని అడుగుతున్నాం. కాబట్టి అలాంటి మనసు దేవుడు వారికి కలగజేసి నూతన మనస్సును, నూతనమైనటువంటి ఆత్మను దేవుడు దయచేయునుగాక. యెహెజ్కేలు గ్రంథం 11వ అధ్యాయం 19వ వచనానికి రండి. 11వ అధ్యాయం 19. నూతన ఆత్మ అంటున్నాడు ప్రభువారు. చదవండి ఒక మాట, 11:19. వారు నా కట్టడలను నా విధిని అనుసరించి కైకొన్నట్లు నేను వారి శరీరంలో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెనిచ్చి వారికి ఏక మనసు కలగజేసి వారి యందు నూతన ఆత్మ పుట్టించును. అది ఇక దేవుడే మా యందు నివసిస్తున్నాడు అని చెప్పగల ఆత్మది. దేవుని కాదని తప్పులు చేసే ఆత్మ కాదు. మరి నిన్న 1వ తేదీన కూడా కొంతమంది చర్చిలకు వెళ్ళకుండా డ్యాన్సులు వేసుకుంటూ, ఇళ్లల్లో కేకులు కోసుకుంటూ, మరి ఇళ్లల్లో మాంసాలు వండుకుంటూ ఎంజాయ్ చేశారని విన్నాను. చర్చిలకు వెళ్లకుండా ఉన్నటువంటి వాళ్ళ ఇళ్లలో మనం భోజనం చేసినా మనకు కూడా ఏం కలుగుతుంది? వాళ్ళ బుద్ధి వస్తుందని యోహాను రాసినటువంటి 2వ పత్రికలో, ఈ దేవుణ్ణి తీసుకురాకుండా మీ దగ్గరికి ఎవరైనా వస్తే, అంటే ఈ బోధన తీసుకురాకుండా ఎవరైనా వస్తే మీరు వారితోటి కలవద్దు. మరి దేవుణ్ణి ఘనపరచినటువంటి వాళ్ళని మనము చేర్చుకోవాలా? చెప్పండి. అరే దేవుడికి ప్రామినెన్స్. ఫస్ట్ ఒక వ్యక్తి నాకు
వాట్సాప్లో షేర్ చేశారు. ఏమనంటే పుట్ గాడ్ ఫస్ట్ అన్నారు. పుట్ గాడ్ ఫస్ట్ అంట. మరి గాడేడి 1వ తారీఖు గాడేడి ఎక్కడున్నాడు? చర్చికి వెళ్ళలేదు, ప్రార్థన చేసుకోలేదు. నువ్వు పుట్ గాడ్ ఫస్ట్ అన్నంత మాత్రాన వాట్సాప్లో పెడితే సరిపోద్దా? నడక కూడా ఉండాలిగా. అందుకనే మాదిరి అన్నాడు కదా పౌలు, నేను క్రీస్తును పోలి నడుచుకున్నట్లుగా నన్ను పోలి మీరు నడుచుకోండి అని చెప్పాడు. అది మాదిరి అంటే. మాదిరి చూపించకుండా నువ్వు తినుము, త్రాగుము, సుఖించు, ఈ 3 పనులు చేస్తూనే ఉన్నారు ఇప్పటికీ కూడా. నా బాధ అది. ఏమంటే దేవునికి ఇవ్వాలా ప్రయారిటీ? తిండికి ఇవ్వాలా, వస్త్రానికి ఇవ్వాలా, నగలకి ఇవ్వాలా, సుఖానికి ఇవ్వాలా? ఈ సుఖాన్ని మరిగినటువంటి వారి గురించే తిమోతి 2వ పత్రికలో రాయబడింది. ఏమంటే దేవుని శక్తిని ఆశ్రయించిన వీళ్ళు, వాళ్ళకి మేలు జరగకపోయినా అయ్యో నేను ఇట్లా చేస్తున్నాను కాబట్టి నాకు మేలు జరగట్లేదేమో అని భయం లేక బంధువుల్లో, స్నేహితుల్లో, మనుషుల్లో మెప్పించాలనేటువంటి ప్రయత్నం కనుక నీలో ఉంటే నీకేం రాదు? నూతన హృదయం అనేది రాదు, నూతన మనస్సు అనేది రాదు, నూతన ఆత్మ అనేది రాదు. నువ్వు ఎన్ని ప్రార్థనలు చేసినా రాదు. వేసావు, ఆ తర్వాత జ్యేష్ఠత్వం కొరకు ఎంతగా ప్రార్థన చేసినా అది పొందలేకపోయాడు, ఆశీర్వాదం పొందలేకపోయాడు. ఇక లేదు, అయిపోయింది ఛాన్స్. అవకాశాన్ని నువ్వు పోగొట్టుకున్నావు. 1వ తారీఖు రాదు కదండి మళ్ళీ 2025 సంవత్సరంలో. కాబట్టి దేవుడిని మహిమపరచాల్సిన సమయాన్ని దొంగిలించకూడదు. దేవుడు అంటున్నాడు, మీరు నా సమయాన్ని కూడా దొంగిలిస్తున్నారు, నాకు ఇవ్వాల్సింది రా అంటాడు. మలాకీలో మీకాలో అంటాడు, నాకు రావాల్సిన ఘనత ఏమైంది? నిన్న 1వ తారీఖు ఎందుకు రాలా? ఎందుకు ఇవ్వాలా నాకు నువ్వు ఘనత? కాబట్టి లోకంలో కలిసిపోయావు. లోకులు పలు కాకులు అని రాస్తారు. కాబట్టి ఈరోజు నూతన ఆత్మ నీకు వచ్చిందా? క్యాలెండర్లు పెట్టుకున్నంత మాత్రాన, బొట్లు తీసేసినంత మాత్రాన, బైబిల్ పట్టుకున్నంత మాత్రాన, చర్చికి వచ్చినంత మాత్రాన, ప్రార్థన చేసినంత మాత్రాన, మార్గాలు మార్చుకోకుండా ఎన్ని వేషాలు వేసినా ఏమన్నాడు దేవుడు? వేషధారులైనటువంటి క్రైస్తవులారా. వేషధారులు వాళ్ళంతా మనుషులను మెప్పించేవాళ్ళు. అహరోను బ్యాచ్ అది. అహరోను తమ్ముడు ప్రార్థన చేయడానికి వెళ్ళాడు కొండ మీదకి. మనం కూడా రండి కూర్చొని ప్రార్థన చేద్దాం, తమ్ముడుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, మరి అతను వచ్చేంత వరకు మనం కనిపెట్టుకుని ఉందాం, రండి కూడి ప్రార్థన చేద్దామని చెప్పాల్సిన అన్న అక్క ఏం చేశారండి? మనుషుల మాటని దోడలు చేసుకొని డ్యాన్సులు వేశారు. కాబట్టి ఎప్పుడు అలా పని మంచిది కాదు. దేవుడికి ఇవ్వాల్సిన ప్రయారిటీ ఇవ్వకుండా చేసేవాళ్ళతో అసలు సహవాసమే వద్దన్నాడు దేవుడు. వాళ్ళతో సహవాసమే వద్దు. కొరింథీ పత్రికలో అంటాడు, అన్యులతో నేను సహవాసం చేయొద్దని చెప్పడం లేదు, కానీ ఎవరైతే దేవుడిని ఎరిగి అన్యుల్లాగా తిరుగుతున్నారో వాళ్ళతో సహవాసం చేయొద్దని చెప్పాడు. మరి ఇప్పుడు ఎవరు అన్యులు? దేవుడిని ఎరిగి దేవుడి సన్నిధికి రాకుండా ఉన్నోళ్ళ, లేకపోతే అసలు రాకుండా ఉన్నోళ్ళ? కాబట్టి దేవుని ప్రేమించండి పిల్లరా. బాధ వేస్తుంది ఒక్కోసారి. అసలు మనం దేవుడిని ప్రేమించామా? అనుకుంటున్నామా ప్రేమించామని? నూతన ఆత్మ, నూతన హృదయం, నూతన గీతం, ఏమండి నూతనమైనటువంటి మార్పు వచ్చాయా? ఇంకా పాత మనసేనా? ఎప్పుడు అదే మనసా? మార్చుకోవా? మరి క్రీస్తునందున్నవారు నూతన సృష్టి అన్నారు కదా. మరి నూతన సృష్టి అంటే ఏంటి అర్థం చెప్పండి? అంటే పాతది లేదని అర్థం. పాతది లేదు, కొత్తది. మరి ఆ యొక్క మరి ఇజ్రాయెల్ దేశంలో వాళ్ళు ఒక గన్ను కనిపెట్టారు. ఏంటి ఆ గన్ అంటే, అన్ని గన్స్ ఒక కిలోమీటరు 2, 3 లేక 4 కిలోమీటర్ల దాకా రేంజ్ వరకు దూరం నుంచి కాల్ చేయొచ్చు. ఆ బుల్లెట్ ఎన్ని సెకండ్లు వెళ్ళిపోతుంది తెలుసు? అక్కడికి 8 సెకండ్స్లోకి వెళ్ళిపోతుంది. 8 సెకండ్లలో పోయి వాళ్ళకి తగులుద్ది. ఒకవేళ 8 సెకండ్లలో కనుక భూమి తిరుగుతూ ఉంటుంది, అది కనుక యాక్సెస్ మార్చుకున్న బుల్లెట్ వాడికి తగలదు. అంటే తగలాల్సిన తగలకుండా పక్కన అక్కడ తగులుద్ది. ఒకవేళ అబ్స్టికల్స్ పెట్టో ఏదో వచ్చినా ఆ టైంలో అప్పుడు కూడా దాని యొక్క యాంగిల్ మారిపోతుంది. అంటే ఆ 8 సెకండ్లు గాలిలో ఎటువంటి డిస్టర్బెన్స్ రాకుండా, ఏ పెట్టలు పక్షులు అటు ఇటు ఎగరకుండా ఉంటేనే ఈ బుల్లెట్ పోయి కరెక్ట్గా వాడు అనుకున్నట్టు తగులుతుంది.
మన సినిమాలో చూసినట్టేం జరగదు ప్రియులరా. అయితే వాళ్ళు చాలా గొప్ప గన్ను తయారు చేశారు. ప్రియులరా, ఆలోచించేయండి. అది దాదాపు 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాడిని కూడా కాల్చేస్తాడు. 12 కిలోమీటర్లు అండి, ఎంత గొప్ప ఇదండి. కాబట్టి అదేంటంటారు ఇప్పుడు, నూతన సృష్టి. దాన్ని వాడతారు యుద్ధాల్లో, దూరంగా ఉన్నటువంటి వాళ్ళని కాల్చి చంపడానికి వాడుతూ ఉంటారు. అది దేవుని యొక్క ప్రేమలో ఆలోచన చేయండి. ఎహెజ్కేలు గ్రంథంలోనే 18వ అధ్యాయము 31వ వచనం చూడండి. 18వ అధ్యాయము 31వ వచనం, నూతన బుద్ధి అంటున్నాడు. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటిని విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకోండి. ఇక్కడ ఇంకోటి యాడ్ చేశాడు, నూతన హృదయము, నూతన ఆత్మ, నూతన బుద్ధి. ఈ ఎహెజ్కేలు గ్రంథంలోనే కనపడుతున్నాయి ఇవన్నీ కూడా. నూతన ఆత్మ, నూతన హృదయము, నూతన బుద్ధి. మరి నూతన బుద్ధి వచ్చిందా క్రీస్తునెరిగి, లేదా పాత బుద్ధి ఏం పోతాంలే చర్చికి, ఈరోజు ఇంట్లో కూర్చుందాం. దేవుడిలో రోజు పని ఉంటుంది. నిజమైన సేవకుడికి, నిజమైన విశ్వాసికి రోజు దేవుడితో పని ఉంటుంది. కానీ చాలామంది రోజు పనికి వెళ్ళక ఆదివారం కూడా కాసేపు వెళ్ళి అక్కడి నుంచి అటు సినిమాలకి, షికార్లకి, క్లబ్బులకి, పబ్బులకి ఎంజాయ్ చేయడానికి తిరుగుతారు. అస్సలు దేవుడు వాక్యం మళ్ళీ పంచుకోరండి. నేను చాలా చోట్ల చూశాను. చర్చికి వెళ్ళి వచ్చిన తర్వాత చర్చిలో ఏం వాక్యం చెప్పారు, ఎలాగా ఉంది, దాని గురించి పరిశీలన చేసుకునే వాళ్ళు లేరు. అది తీసుకొస్తారా, బైబిల్ చదవబడేస్తారు, మళ్ళా మామూలు పద్ధతిలోనే టీవీలు చూస్తారు, సెల్ ఫోన్లు చూసుకుంటారు, అన్నీ చేస్తారు. దేవుడికి మహిమ రాట్లా. ఏ వాక్యము నిన్ను పట్టుకుంటుంది, ఏ వాక్యం ద్వారా నువ్వు రక్షణ పొందావు, ఏ వాక్యం నిన్ను సరిచేస్తూ ఉంది అని పరిశీలన అనేది లేదు. పరిశీలన అవసరం. యుద్ధంలో ఎందుకు ఓడిపోయాం, ఎలక్షన్లో ఎందుకు ఓడిపోయాం, పరిశీలన చేసుకుంటారట. మనం కూడా అలా పరిశీలన చేసుకోవాలి. నేను ప్రభువుని ఎరిగాను, ఏం చేస్తున్నారు? దేవుడైతే అంటున్నాడు సమస్తము నూతనమైనవిగా చేస్తానన్నాడు. మరి నాలో ఏం నూతనంగా మారాయి? రోమాపత్రిక 6వ అధ్యాయము 4వ వచనములో, 6వ అధ్యాయము 4వ వచనములో రోమాపత్రికలో నూతనమైనటువంటి జీవము దేవుడు మనకి ఇస్తానని చెప్తాడు. ఏ జీవం అండి? నూతన జీవం. అంటే ఇదివరకు ఉన్నటువంటి జీవం కాదు ఇది. ప్రభువుని యాక్సెప్ట్ చేసి బ్యాప్టిజం తీసుకున్నటువంటి జీవితం ఇది. ఇప్పుడు అదొక నూతన జీవం. బలారాధన తీసుకుంటున్నావు నువ్వు ఇప్పుడు. ఎందుకని? నువ్వు జీవించాలనే కోరికతో దేవుళ్ళో. అది బాప్తిజం తీసుకునే వాళ్ళు తీసుకోరు కదా బలారాధన. కాబట్టి ఇప్పుడు నువ్వు వారం కావచ్చు, నెల రోజులు కావచ్చు, సంవత్సరానికి కావచ్చు, తీసుకున్నటువంటి ఆ ప్రభు బల్ల నీకు ఏమిస్తుందండి? నూతన జీవాన్ని కలగజేస్తుంది. అలాంటి దీవిన నీకు కాదు. రోమాపత్రికలో 12వ అధ్యాయం 2వ వచనం చూడండి. నూతనంగా రూపాంతరం పొందాలట. రూపాంతరం పొందకుండా మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నట్లయితే దేవుడికి ఇష్టం కాదు. ఏమవ్వాలి? మనసు మారి రూపాంతరము చెందాలి. రూపాంతరం అంటే మార్పు. ప్రభువారు రూపాంతర కొండ మీదకి వెళ్ళి తన యొక్క దేహము అంతా కూడా మారిపోయింది, తెల్లగా మారిపోయాడు, ఒక ఆత్మలాగా మారిపోయాడు ప్రభువారు. ఇప్పుడు ఆత్మలో ఎవరితో మాట్లాడుతున్నాడు? మోషే, ఏలియాలతో మాట్లాడుతూ ఉన్నాడు. దీన్ని ఎవరు చూశారు? పేతురు, యోహాన్లు చూశారు. కానీ వాళ్ళు కూడా నిజంగా దేవుడు ఆత్మతో ఉన్నారు కాబట్టి వాళ్ళని చూడగలిగారు. లేకపోతే మోషేనే నువ్వు నన్ను చూడలేవులేవా, వెనక్కు చూడు అని చెప్పేసి బండసందని దాచిపెట్టాడు దేవుడు. కానీ పేతురు ఎలా చూశాడు? చూసి అంటాడు పేతురు అక్కడ, యేసయ్యా నీకొకటి, మోషేకొకటి, ఏలియాకొకటి, ఇక్కడ పర్ణశాలను నియమిస్తానంటాడు. అంటే ఆ ముగ్గురు కూడా కనపడ్డారు కొండ మీద ఆయనకి. ఎంత ధన్యుడో పేతురు కదా. కాబట్టి ఎంత ధన్యత నీకు కలిగిందంటే అదొక నూతనమైనటువంటి రూపాంతరం చెందిన వాళ్ళకి మాత్రమే దేవుడు కనపడతాడు. లేదు నువ్వెంత ప్రార్థన చేసినా దేవుడు కనపడలేదా? ఏదో లోపం ఉంది. ఇంకా మొన్న ఒక ఆమె వంటకం చేసింది,
భలేగా ఉందని చెబుతుంది, తీరా నోట్లో పెట్టుకుంటే రుచే లేదు. దానికి రావాల్సిన రుచి రాలా. ఎందుకు రాలేదంటే ఆమె చేతాడం అలాగుంది, ఇక ఆమెకి ఇచ్చినటువంటి ఆత్మ అలాగుంది ఆ వంట చేయటంలో. మరి చాలామంది అలాగే పల్లెటూరులో నేను భోజనం చేస్తూ ఉంటాను చాలామంది ఇళ్ళలో, ఎవరిని వంకలు పెట్టలేండి, ఎందుకంటే దేవుడు ఎవరికి ఏది ఇచ్చాడో దాన్ని చేసుకుంటూ పోతారు. మనం భుజిస్తూ పోవటమే, దేవుడు కృపను బట్టి మీ ముందు ఏది పెడితే అది తినమన్నాడు కాబట్టి ప్రభువారు అది మనం తింటూ వెళ్ళిపోవటమే. 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. నూతనం ఏమవ్వాలంట? అంత్యపురుషుడు. ఏమండి, బాహ్యానికి అతను ఎలా కనపడుతున్నాడంటే కుంగిపోయిన వాళ్ళగా, కృషించిపోయిన వాళ్ళగా కనపడుతున్నాడు. చదవండి. బాహ్య పురుషుడు ఎలా కనపడుతున్నాడు? ముసలోళ్ళలాగా అయిపోతున్నాడు, రోగిలాగా కనపడుతున్నాడు. ఎందుకంటే రోగేలండి పౌలు, కానీ అతను చెప్పుకుంటున్నాడు కరెక్ట్గా నేను రోగిని ఇట్లా ఉన్నానని చెప్పట్లేదు, కానీ నా బాహ్య పురుషుడు మాత్రం కృషించిపోతా ఉన్నాడు, నిరంతరము అభిరుచి. లోపల ఆత్మ మాత్రం పెరుగుతూ ఉంది, బయటకు చూస్తేనే ముసలివాడిని అయిపోతా ఉన్నాను, బలహీనం అయిపోతా ఉన్నానని ఆయనే చెప్పుకుంటున్నాడు. కాబట్టి అంతరంగ పురుషుడు ఏమవ్వాలి? నూతనము అవ్వాలి. ఎఫ్సీ పత్రిక 4వ అధ్యాయం 23వ వచనం. 4వ అధ్యాయము 23వ వచనం. నూతన చిత్తవృత్తి కలిగి ఉండాలి. చిత్తవృత్తి అంటే మనస్సులో, చిత్తం అంటే మనస్సు, ఉల్లము. ఏమంటే చిత్తంలో అంటే మన మనసులో నూతనమైనటువంటి చిత్తవృత్తి కలిగి ఉండాలి. ఇక మేము దేవుణ్ణి ఎరుగున్నామండి, ప్రసాదాలు తినాం, మొక్కం, వినాయక చవితికి చందాలియం, దసరాకి చందాలియం, దసరా మామూళ్ళు ఇవ్వం అని చెప్పగలవా? నూతనంగా మారావా? మారితే చెప్తావు. ప్రియులరా, ఒక పెళ్లి కార్డు మీద ఏదో బొమ్మ ఉందని చెప్పేసి చీ అందంట. ఇది అనుకోకుండా పెళ్లి కార్డు ఇచ్చిన వాళ్ళు ఇంకా పోలేదంట, అక్కడ ఉన్నప్పుడు విన్నారంట. చీ ఇట్లాంటి వాళ్ళకి మనం ఇచ్చింది కార్డు అన్నారంట. ఇప్పుడు నువ్వు నివసిస్తుందే అన్నిల మధ్య, ఇవ్వకుండా ఎందుకుంటారు చెప్పండి? ఇస్తారు. ఎందుకంటే మనం ఉద్యోగస్తులం, ఉద్యోగంలో అందరూ క్రైస్తవులు ఎందుకుంటారు? అలాగే పని చేస్తున్నాం, పోయిన చోటల్లా క్రైస్తవులు దాన్ని పని చేస్తామా? కాబట్టి జరుగుతాయి. అయితే అవి దేవునికి పెట్టినవి అని తెలిస్తే మాత్రం తినబాకు. ఇప్పుడు ఆ పెళ్లి కార్డు పడేసినంత మాత్రం నీలో నుంచి విగ్రహం అనేటువంటిది పోతుందా? పోదు. విగ్రహం పోవటానికి కారణం ఒకటే, ఇక నా యందు నేను కాదు నివసిస్తుంది దేవుడే. చుట్టూ ఎంతోమంది ఇప్పుడు శాస్త్రులు పరిశీలన యేసుప్రభువుని నమ్మారా? లేదు కదా. కాబట్టి ఆయన ఎలా సేవ చేశాడు? మరి వాళ్ళ ఇళ్ళకెళ్ళి ఎట్లా తిన్నాడు? అందరి ఇళ్ళకి వెళ్ళాడు కదా, ఏదో దేవుణ్ణి ఎరిగిన వాళ్ళ ఇళ్ళకే కాదు కదా, అందరి ఇళ్ళకి వెళ్ళి ఆయన ప్రార్థన చేశాడు, కానుకలు తీసుకున్నాడు, భోజనాలు చేశాడు. మరి ఆయన చేయగలిగింది మనం చేస్తే తప్ప. ఒక మనిషిని సంపాదించుకోవాలి అంటే మనం అన్యులతో కలిసి ఉండాలి. కాదు తినబాకండి, పూజ చేయకండి, దండం పెట్టకండి, అలాంటివి చేయకండి, దేవునికి ఇష్టం కానీ. యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయము 3వ వచనం మరియు 7వ వచనం చూద్దాం. 3వ వచనం. ఎవరతను పైన రాసి ఎవరి గురించి నికోదేము గురించి మాట్లాడుతూ ఉంది అది వాక్యం. నికోదేము ఎవరు? శాస్త్రులు పరిచయలకు సంబంధించిన వాడు, ధర్మశాస్త్రోపదేశకుడు నికోదేము, యూదులకు సంబంధించిన వాడు. అతన్ని అంటున్నాడు దేవుడు. మరి అతను దేవుడిని ఎరగని వాడే కదా. ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు కదా, నీవు నూతనముగా జన్మిస్తేనే కానీ దేవుడి రాజ్యం అంటే ఏంటో చూడు. 7వ వచనం చూడండి. ఆశ్చర్యం వద్దు, కొత్తగా జన్మించాల్సిందే మీరు. అరే నూతన సంవత్సరం వచ్చిందంటే ఏం లాభం అండి? నీ ఇంట్లో నూతనమైన ఆత్మ పుట్టిందా?
నూతనంగా దేవుళ్ళో జన్మించావా? ఆ దినము నిజమైన సంతోషకరమైన దినము, ఒక మార్పు చెందిన దినము, నీ యొక్క జీవితంలో గుర్తుపెట్టుకోదగిన దినం. 2025 మర్చిపోమేంటి? 2025 మర్చిపో, 24 మర్చిపోవాలా? అలాగే 25 కూడా మర్చిపోదాం రేపు 26 వచ్చినప్పుడు. కాబట్టి గమనించండి, 26వ సంవత్సరం కూడా మరి మొత్తం కలిపితే 10 వస్తుంది. ఇప్పుడేమో 9 వస్తుంది. 2, 2, 4, 9. అప్పుడు 2, 2, 4, 6 అయితే 10 అవుతుంది. 10 కూడా దేవునికి ఇష్టమైన సంఖ్య. కాబట్టి గమనించవలసిందిగా కోరుతా ఉన్నాం. పేతురు రాసిన మొదటి పత్రిక, నూతన జన్మ కావాలండి, 2వ అధ్యాయం 3వ వచనం. నూతనముగా పుట్టిన శిశువుల వలె మనము మార్పు నొందాలట. ఎలాగంట? నూతనముగా కొత్తగా పుట్టినటువంటి శిశువులను పోలిన వారై. అంటే ఇప్పుడు పుట్టిన బిడ్డకి ఎవరు అమ్మో ఎవరు నాన్న తెలుసా అండి? తెలియదుగా. ఏ భాష మాట్లాడతారో తెలుసా? తెలియదుగా. ఏ రంగులో పుట్టానో వాడికి తెలుసా? తెలియదుగా. ఏ ఆసుపత్రిలో పుట్టాడో తెలుసా? తెలియదుగా. వాళ్ళ చుట్టాలు బంధువులు వాళ్ళంతా ఎవరో వాడికి తెలుసా? పుట్టినోడ బిడ్డకి ఏమన్నా తెలుసా? తెలియదు. రాను ఆ బిడ్డకి మనము చెప్తూ ఉంటాం. ఏమనంటే, ఇదిగో తాత, ఇదిగో మామ, ఇదిగో నాన్న, ఇదిగో బాబాయ్, ఇదిగో అమ్మమ్మ అని ఒక్కొక్కరిని పరిచయం చేస్తూ పెంచుతాం. రోజు ముఖాలు చూస్తూ ఉంటారు కాబట్టి గుర్తుపడతారు. కొత్తగా మనం కళ్ళద్దాలు పెట్టుకొని నల్ల కళ్ళద్దాలు పెట్టుకుని పోతే భయపడతారు. మనం కూడా మంచివాళ్ళమే, కానీ కళ్ళద్దాలు తీలా. ఆ కళ్ళద్దాలు తీపోయేసరికి వాడు ఎప్పుడు కళ్ళద్దాలు ఉన్నటువంటి ముఖాలు చూడలేదు కాబట్టి ఏడుస్తాడు బోర్ని. మనం కూడా దేవుణ్ణి చూడకపోతే ఎవరు కనపడతారు? నల్లగా ఒక ఆమె చెప్తుంది, సుశీలమ్మ ఆమె, ఎప్పుడు అయ్యా రాత్రి నల్లటి ఆకారం అయ్యా, పైనుంచి కింద దాకా అయ్యా కనపడింది అయ్యా, అయితే నువ్వైతే తెల్లగా గుడ్లేసుకొని నా పక్కన నించొని భయపడబాకని చెబుతున్నావయ్యా, భలే చెప్పుద్దామె. దేవుని ప్రేమించిన ప్రియ బిడ్డలారా, దర్శనాలు భలే చెప్తుంది ఆమె. ఎప్పుడు దర్శనం చెప్పకుండా ఉండదు చర్చికి వెళ్తే. అలాగా ఉంటారు కొంతమంది. దేవుని యొక్క ప్రేమలో దేవుడు అంటే ఉన్నాడు, కొత్తగా పుట్టినటువంటి శిశువుల వలె మీ మనస్సు నిర్మలంగా స్వచ్ఛంగా ఉండాలి. ఇంకా అందులో పొరపచ్చాలు ఏం లేవు. ఎవరు ఎత్తుకున్నా ఏం కాదనరు, ఆదరణ. అలాగే ఎవరు పాలిచ్చినా, డబ్బా పాలు పెట్టి ఎవరిచ్చినా ఆకలిస్తుంది కాబట్టి ఎవరిచ్చినా తాగుతారు వాళ్ళు. అది విషం పెట్టారో కూడా తెలియదు వాళ్ళకి. కాబట్టి ఏదైనా తీసుకుంటారు పిల్లలు. అందుకనే దేవుడు మనలో అన్నిటినీ కలగజేశాడు, జ్ఞానాన్ని ఇచ్చాడు, జ్ఞానాన్ని పెంపొందించాడు. కాబట్టి ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా. దేవుడు ఏమంటున్నాడు ప్రకటన గ్రంథంలో? సమస్తం నూతనమే. యేస్కేల్ గ్రంథంలో నూతన హృదయం, కీర్తనలో నూతన గీతం, అలాగే యెషయా గ్రంథంలో నూతన మార్గం, అలాగే యెషయా గ్రంథంలోనే నూతన పేరు, 2 కొరింథీ పత్రిక నూతన సృష్టి, ఎఫ్సీ పత్రిక నూతన స్వభావం, కీర్తన నూతనమైనటువంటి మనస్సు, యేస్కేల్ గ్రంథం నూతన ఆత్మ, అదే గ్రంథంలో నూతన బుద్ధి, అలాగే రోమాపత్రికలో నూతన జీవం, అలాగే రోమాపత్రికలోని రూపాంతరం, అలాగే 2 కొరింథీ పత్రికలో అంత్యపురుషుడు నూతనంగా వృద్ధి పొందుతూ ఉండాలి. ఎఫ్సీ పత్రిక నూతన చిత్త వృత్తి కలిగిన వారిగా ఉండాలి. యోహాను రాసిన సువార్తలో నూతనంగా జన్మిస్తేనే తప్ప, నికోదేముతో మాట్లాడుతూ ఉన్నాడు. పేతురు రాసిన మొదటి పత్రికలో మనము కొత్తగా జన్మించిన శిశువుల వలె నిర్మలమైన మనసు కలిగి ఉండాలి. అలాంటి మనసు, అలాంటి హృదయం, అలాంటి బుద్ధి, అలాంటి సృష్టిగా నీవు మారుదువుగాక, అలాంటి దీవెనతో నింపునుగాక. మరి కాజా గ్రామంలో దేవుడు సహాయం చేస్తూ వస్తూ ఉన్నారు. ఆయన సహాయానికి మనం ఏమి ఇచ్చినా సరిపోదు. ఎన్ని మేళ్ళలో ఎంత వర్షం వచ్చినా కూడా మనము దేవుడి సన్నిధిలోనికి రావడానికి సహాయం చేస్తూ ఉన్నారు. ఎంత వేడిగా ఉన్నప్పుడు కరెంటు లేని రోజుల్లో కూడా మరి దేవుడి సన్నిధికి రాగలుగుతాం. మరి ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి స్వార్థ అందరికీ వినపడలాగున్న దేవుడు సహాయం చేసి అనేకులు రక్షణ పొందినట్లుగా కృప చూపాలని ఆశపడతా ఉన్నాం. అలాంటి కృప దేవుడు మనకు దయచేసి నడిపించునుగాక.
అలాంటి ఆత్మతో అభిషేకించును గాక. ఆమేన్.